అప్పటికప్పుడు అన్నీ ఇంట్లో ఉండేవాడితోనే జున్ను పౌడర్ గానీ, జున్ను పాలు లేకుండానే టేస్టీగా, ఈజీగా జున్ను ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. గిన్నెలోనికి కప్పున్నర పాలు పోసుకొని, హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. మీరు కావాలంటే చేత్తోనే సరే బాగా కలుపుకోవచ్చు. మిక్సీ జార్‌లోనికి పావు కప్పు జీడిపప్పు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత హాఫ్ కప్ పంచదార, అలాగే 10-15 ఇలాచీ ఏసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లోనికి 4 కోడిగుడ్లేసుకొని మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టుకోవాలి. ఇది గుడ్డు స్మెల్ రాకుండా ఉండాలంటే గనక ఇలాచీ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఆపుతూ నూరొచ్చిన తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత పాలలో బెల్లం అది పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బ్యాటర్‌ని కూడా ఏసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. జున్ను పాలు గాని, జున్ను పౌడర్ లేకుండా టేస్టీగా, ఈజీగా ఇంట్లోనే జున్నుని తయారు చేసుకోవచ్చు. గిన్నెలోనికి స్టెయినర్ పెట్టుకొని మనం మిక్స్ చేసుకున్న పాలని వడపోసుకోవాలి. తర్వాత పాలనికి పావు టీ స్పూన్ మిరియాల పొడేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీకు గనక మిరియాల పొడి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. వేసుకుంటే గనక టేస్ట్ అనేది బావుంటుంది. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొద్దిగా వాటర్ పోసుకొని స్టాండ్ పెట్టుకొని మనం పాలు పోసుకున్న గిన్నెని కూడా పెట్టుకొని దానిపైన ఒక మూత పెట్టుకొని తర్వాత క్లోజ్ చేసుకొని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అరగంట పాటు ఉడికించుకోవాలి. అరగంట తర్వాత చూపిస్తున్నాను. జున్ను అనేది చక్కగా ఉడికిపోయి ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లగైన తర్వాత కనీసం 2, 3 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. అప్పుడు ఇది కొద్దిగా గట్టిపడుతుంది. తర్వాత అంచులంబెలు అనుకుని ప్లేట్‌లో తీసుకొని సర్వ్ చేసుకుంటే. అంతేనండి, ఎంత ఈజీగా, టేస్టీగా జున్ను పౌడర్ గాని, జున్ను పాలు లేకుండా ఇంట్లోనే ఈజీగా జున్ను తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇందులో ఇలాచీ అనేది ఎక్కువ వేసుకోవాలి. అప్పుడే స్మెల్ రాకుండా టేస్టీగా ఉంటుంది.